కరెక్ట్‌గా 24 గంటల ముందు, మరొకసారి చెప్తున్నాను, కరెక్ట్‌గా 24 గంటల ముందు ఏదైతే నిన్న కూలిపోయిన బోయింగ్ 787 ఫ్లైట్ ఉందో అందులో చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా 242 మంది, అందులో 230 మంది ప్రయాణికులు, మరో 12 మంది దానికి సంబంధించిన సిబ్బంది, వాళ్ళందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ ఫ్లైట్లో ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం నిన్న 1 గంట 30 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది, కానీ బోర్డింగ్ స్టార్ట్ అయింది మాత్రం 12 గంటల 10 నిమిషాలకు. అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం 12 గంటల 34 నిమిషాలు. అంటే నిన్న కరెక్ట్గా ఇదే సమయానికి ఆ ఫ్లైట్ బోర్డింగ్ అన్నది ప్రారంభమై ఉండొచ్చు. అప్పటికే కొద్దిమంది ఫ్లైట్లో ఎక్కి కూర్చొని ఉండవచ్చు. కానీ ఆ తర్వాత కరెక్ట్గా గంట సేపటి తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మనందరికీ తెలుసు, ఆ ప్రమాదంలో 241 మంది ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు, అలాగే కింద ఉన్న మరికొద్ది మంది మృతి చెందడం, అంటే 260కి పైగా ప్రాణాలను బలిగొన్న ఒక అమానవీయ ఘటన నిన్న జరిగింది. ఆ ప్రమాదం అన్నది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఉంది. 2.5 దశాబ్దాల తర్వాత భారత్లో జరిగిన ఒక విమాన ప్రమాదంగా కూడా దానికి సంబంధించిన చరిత్ర మిగిలింది. ఎలా చూసినా సరే 260 మంది ప్రాణాలు బలిగొన్న ఈ బోయింగ్ 787 విమానం, అది ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 ఏదైతే నెంబర్ ఉందో ఆ విమానం ప్రమాదం అయితే జరిగింది. ఆ ప్రమాదానికి కారణాలు, ఆ కారణాల వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, వాటిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. నిజంగానే బోయింగ్ 787 అన్నది డ్రీమ్ లైనర్గా చెబుతూ ఉంటారు. అసలు ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా జరగని ఆ ఫ్లైట్ నేను ఎలా కూలిపోయింది, ఆ పాయింట్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో, మరెన్నో ఆకాంక్షలతో భారత్ నుంచి 242 మంది ఒక ఫ్లైట్ ఎక్కారు. అది అహ్మదాబాద్లో ప్రారంభమయ్యి గాట్విక్ అనే లండన్లోని ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 8.5 గంటల ప్రయాణం. అంటే వాళ్ళు నిన్న ఈ సమయానికి వాళ్ళ ఆశలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, మరో 8 గంటల సమయం ప్రయాణిస్తే మేము అనుకున్న ఒక లక్ష్యానికి చేరుకుంటాము, వాళ్ళు అనుకున్న ఆ గమ్యస్థానానికి చేరుకుంటాము అనుకుని ఉంటారు. కానీ అలా మొదలైన ఆ ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే ముగిసిపోతుందని ఎవరు ఊహించుంటారు. అందులోనూ ఎయిర్ ఇండియా విమానం ఇవ్వడం ఒకటి, అంతేకాకుండా బోయింగ్ 787 అంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫ్లైట్గా దాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అది ప్రారంభమైన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా విమాన ప్రమాదం జరగని ఒక ఫ్లైట్గా దాన్ని చెబుతుంటారు. అలాంటి ఫ్లైట్ కూలిపోవడం ఏంటి? ఆ కూలిపోయే క్రమంలో ఆ ఫ్లైట్లో బోర్డు అయిన 242 మందిలో 241 మంది చనిపోవడం ఏంటి? ఇంత మృత్యువు హేళ చేసినా సరే అందులో నుంచి ఒక వ్యక్తి బయటపడడం ఏంటి? ఇవన్నీ కూడా సినిమాల్లో ఉన్న ఒక స్క్రిప్టెడ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. అయినా సరే అక్కడైతే ఒక ప్రమాదం జరిగింది, 260 మంది ప్రాణాలను బలి ఉంది. ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎగరడము, అది వెళ్ళే క్రమంలో అక్కడ సాంకేతిక లోపం ఏర్పడి అది కూలిపోవడం జరిగింది. కానీ కూలిపోవడమే ఒక హాస్టల్ మీద, అందులోనూ మెడికోలు ఉండే ఒక హాస్టల్ బిల్డింగ్ మీద పడ్డం. ఆ బిల్డింగ్ మొత్తం కూడా నాశనం అయిపోవడంతో పాటు మరో 20 మందికి పైగా మెడికోలను ఆ ప్రాణాలు తీసే పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో ఓవరాల్గా చూసినప్పుడు నిన్న ఎగిరిన ఒక విమానం 8.5 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనుకున్న ఒక విమానం కాస్త కొన్ని నిమిషాల్లోనే వాళ్ళను గమ్యం లేని ఒక స్థానానికి తీసుకెళ్ళింది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఎలా చూసినా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం కూడా ఒక రకమైన సంభ్రమాశ్చర్యాలకు గురైన పరిస్థితి మనకు అనిపిస్తుంది. విషాద వదనంతో, ఆ విచక్షణ లేని పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్న సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే 241 కుటుంబాలు దీనివల్ల ఇవాళ బాధపడుతుంది. ఆ కుటుంబాల్లో చిన్న పిల్లలు ఉన్నారు, అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి ముదుసరి వరకు అందరూ ఉన్నారు. సామాన్యుల నుంచి అక్కడికి వెళ్ళి జీవితాన్ని గడుపుదాం అనుకున్న మరికొద్ది మంది ఉన్నారు. ఇక ఒక మాజీ సీఎం కూడా ఆ విషయంలో, అంటే ఏదైతే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అన్నది చాలా బాధ అయితే కలిగిస్తుంది. ఎలా చూసినా సరే అక్కడ ఉన్న మెడికోలు చనిపోవడం అన్నది అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రమాదంతోనూ అక్కడ ఉన్న వాళ్ళ ప్రదేశంతోనూ ఎలాంటి సంబంధం లేదు. ఓవరాల్గా ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలు ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం ఏంటి? నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో 241 మంది ప్రాణాలు తీయడంతో పాటు మరో 20 మందికి పైగా మెడికోలు ప్రాణాలు తీసిన విషాదం అది. ఇప్పటిదాకా అది చాలా సురక్షితంగా అని భావించిన బోయింగ్ 787కి సంబంధించిన పైన నీలినీడలు, అనుమానాలు క్రియేట్ చేసిన విషాదం అది. భారతదేశాన్ని ప్రపంచం ముందు ఒక నిందితుడిగా నిలబెట్టిన ఆ ప్రమాదం అది.
ఎయిర్ ఇండియా అన్నది మనం మొదటి నుంచి చూస్తున్నాం. భారత విమానయాన రంగ సంస్థతో పాటు టాటాకి సంబంధించిన, అంటే ప్రపంచంలోనే చాలా మంచి ఒక కంపెనీగా ప్రతి ఒక్కరు భావించే టాటా కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగిన ప్రమాదంతో టాటాకు కూడా దీనివల్ల చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం గురించి మాట్లాడుకోవాలనుకుంటే భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం మీద కూడా దీనివల్ల కొన్ని ఆరోపణలు అయితే వినిపించే పరిస్థితి ఉంది. ఎలా చూసినా సరే ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదము చాలా విషాదాన్ని నింపింది. ఆ విషాదాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడాలి మనం. ఆ నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే చాలా క్లియర్గా ఈ బోయింగ్ 787 అన్న దాన్ని ఎందుకు అత్యంత సురక్షితమైన ఫ్లైట్గా ఎందుకు అంటారు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటన్నది కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఈ మొత్తం ఘటన జరగడానికి కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం. ఓవరాల్గా చూస్తే బోయింగ్ 787 అన్నది మొత్తం 3 వేరియంట్లలో ఉంటుంది. బోయింగ్ 787-8, బోయింగ్ 787-9, బోయింగ్ 787-10 అనే 3 వేరియంట్స్ ఇది ఉంటుంది. ఇది నార్మల్గా మనం చూస్తుంటాము. చాలామందికి విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి చిన్నపాటి విమానాలు ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, మనం చూసాం కదా. అలాంటి పెద్ద తరహా విమానం దీంట్లో దాదాపుగా 250 మందిని ఇది క్యారీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఎందుకు సురక్షితం అంటారు అంటే దీనికి సంబంధించి కొన్ని కారణాలు మనకు. ఈ కారణాల్లో ముఖ్యమైనది ఏదైతే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇది చాలా పెద్ద విమానంతో పాటు కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల ఇది ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వైడ్ స్ప్రెడ్ ఉంటుంది, దానివల్ల దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది ప్రమాదాలకు బారిన పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఎన్నో ప్రశ్నల నేపథ్యంలో నెక్స్ట్ ప్రశ్నను ఒకసారి మనం చూద్దాం. ఈ విమాన ప్రమాదంపై ఏ థియరీలు ప్రాచుర్యంలోకి వచ్చాయన్నది చాలా కీలకంగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా మనం చెప్పినట్టుగా నిన్న ప్రమాదం జరగడానికి జస్ట్ కొన్ని సెకండ్ల ముందు మాత్రమే ఇది గాలిలోకి లేచిన కొన్ని సెకండ్లోనే 60 నుంచి 70 సెకండ్లలోనే ఇది కూలిపోవడం అన్నది చాలా కొత్త అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఇక్కడ వినిపిస్తున్న థియరీల్లో మొదటి థియరీ ఏదైతే ఉందో రెగ్యులర్గా అందరూ మాట్లాడేది ఈ డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్కి సంబంధించి కారణాలు ఏమేమి ఉంటాయి అని. డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ సంబంధించిన కారణాల్లో మొదటగా అందరూ చూసేది మాత్రం ఖచ్చితంగా అక్కడ పక్షుల తాకిడి ఉండి ఆ పక్షుల వల్ల ఏదైనా సరే ప్రొఫైలర్లోకి పక్షులు వెళ్తే అప్పుడు ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది చెప్తూ ఉంటారు. దాంట్లో పక్షుల తాకిడి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 8200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ దాన్ని నడుపుతున్న నేపథ్యంలో ఏదో ఒక అంటే ఎవరు ఊహించని ఒక ఘటన జరిగితే తప్ప ప్రమాదం జరిగే అవకాశం లేదని దాన్ని చెప్పడం మనకు కనిపిస్తుంది. ఇక సంజయ్ లజర్ కూడా అదే తరహా మాటల్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, బోయింగ్ 787 సంబంధించిన ఆ సురక్షితమైన ఒక స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ దాడి జరగాలి అంటే ఖచ్చితంగా పక్షుల తాకిడి వల్ల ఇది జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నదే చాలామంది మాట్లాడుతున్నారు. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఇంజిన్ ఫెయిల్యూర్ అన్నది. ఈ ఇంజిన్ ఫెయిల్యూర్కి సంబంధించి చూసినా సరే ఈ మొత్తానికి 2 ఇంజిన్లు ఇందులో ఉంటాయి. ఒకటి రోల్స్ రాయ్స్ ట్రెంట్ 1000 అనే ఒక ఇంజిన్, అలాగే GE జెనెక్స్ అనే ఇంజిన్. ఈ 2 ఇంజిన్లు దీంట్లో ఉంటాయి. ఈ 2 ఇంజిన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అవ్వడం అన్నది ఈ ప్రమాదానికి కారణం అన్న ఒక అనుమానం కూడా చాలామందిలో ఉంది. వీటికి కారణాలు ఎలానే చూడొచ్చు, టెక్నికల్గా ఉన్న అంశాలు చూడొచ్చు మనము. అంతేకాకుండా అక్కడ ఉన్న వేరే ఇతరత్ర అంశాలు అంటే పక్షులు దాంట్లో వెళ్ళడం కానివ్వండి అలాంటి వాటిని కూడా చూస్తుంటారు. ఇక మరొక అబ్జర్వేషన్ దీంట్లో మనకు కనిపిస్తుంది, వింగ్ ప్లాన్స్ సమస్యను కూడా, అంటే ఫ్లాప్ మ్యాన్ ఫంక్షన్ కూడా ఇందులో ఏమైనా ఉందా అన్నది ఒక అనుమానం కనిపిస్తుంది. అందులో ఏదైతే మనము టేకాఫ్ సమయంలో విమానంలో ఫ్లాప్స్ ఉంటాయి, అంటే ఇవి సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం కూడా ఏమైనా కారణం అన్నది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టేకాఫ్ అయ్యే సమయంలో దాని నోస్ ఏమో ఆకాశం వైపు చూస్తుంటే దాని ఫ్లాప్స్ మాత్రమో పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు అన్నది కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక ఇంతేకాకుండా దీంట్లో ల్యాండింగ్ గేర్ కింద ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేదు. కాబట్టి ఈ విమానము టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఆ ఎయిర్ ప్రెషర్ అనేది తాకడం వల్ల కూడా ఇది కిందికి వెళ్ళి అక్కడ డ్రాగ్ జరిగింది, అంటే వాయు నిరోధకం అనేది జరుగుతుంది, డ్రాగ్ అవ్వడం వల్ల కూడా ఇది కూలిపోయే అవకాశం ఉంది అన్నదాన్ని థియరీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక మరొక కీలకమైన అంశం ఇక్కడ చూస్తే మాత్రం మొదటిది పైలట్కి సంబంధించిన ఏదైతే నిర్ణయం ఉందో ఆ పైలట్ ఎర్రర్ కూడా ఉండే అవకాశం ఉందన్నది ఒక థియరీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ఇద్దరు ఉంటారు పైలట్లు, ఒకరు మెయిన్ పైలట్, ఇంకొకరు సబార్డినేట్ ఉంటారు. ఇద్దరు కూడా దానికి సంబంధించిన విషయంలో ఏ వేగంలో ఏ ఆల్టిట్యూడ్లో దీన్ని లేపాలి, దానికి సంబంధించిన ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ని ఒకవేళ సరిగా అంచనాలు వేయలేకపోయినా సరే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందన్నది తెలిపిస్తోంది. దీనిలో మరొక కీలకమైన అంశం చూస్తే మాత్రం బోయింగ్ 787 విధానంలో ఆటోమేటెడ్ ఫీచర్స్ చాలా ఉంటాయి.
ఏదైనా సరే ఒకసారి వెహికల్ పైకి లేచిన తర్వాత ఫ్లైట్లు పైకి లేచిన తర్వాత ఆటోమేటిక్ సిస్టంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి పైలట్ ఆ తర్వాత అక్కడగా పెద్దగా చేసేది ఏముండదు. ఎందుకంటే ఆయన ఓన్లీ సెట్ చేస్తారు, ఆల్టిట్యూడ్ సెట్ చేస్తారు, స్పీడ్ సెట్ చేసిన తర్వాత అది వెళ్తూ ఉంటుంది. కానీ పరిస్థితిలో పైలట్ ఒకవేళ సరిగా నిర్ణయం తీసుకోకపోతే అక్కడ జరిగే అవకాశం ఉందన్నది కూడా ఒకటి అనిపిస్తుంది. ఇక టెక్నికల్ మాల్ ఫంక్షన్ సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే హైడ్రాలిక్ సిస్టమ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సిస్టమ్ లేదా ఇతర కీలకమైన భాగాల్లో ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగినా సరే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే 2024 డిసెంబర్లో కూడా ఇలాంటి మాల్ ఫంక్షన్ ఉంది అన్న విషయానికి సంబంధించి గతంలోనే డీజీసీఏ ఎయిర్ ఇండియాకి ఒక నివేదిక ఇచ్చింది. డీజీసీఏ హెచ్చరించిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోలేదు అన్న మాట కూడా ఎప్పటికప్పుడు మనం వినిపిస్తూనే ఉంది. ఎలా చూసినా సరే ఈ విమాన ప్రమాదంపై డిఫరెంట్ థియరీస్ అయితే తెరపైకి వచ్చాయి. ఆ థియరీస్లో ఎవరు తప్పు చేసినా దాని మీద శిక్ష అయితే విధించాల్సిన అవసరం ఉంది.